హాయ్. నమస్తే. నిన్నటి వీడియోలో పిల్లలు కోపం పడడానికి గల కారణాలు కొన్ని చూసాం కదా! ఈరోజు వీడియోలో మరికొన్ని చూద్దాం. అందులో ఒకటి డిజిటల్ అడిక్షన్ కూడా. ఈ పిల్లలు మొబైలు, స్క్రీన్స్, గేమ్స్ వీటికి అలవాటు పడడం వల్ల పేషెన్స్‌ని పూర్తిగా కోల్పోతారు. ఈ రియల్ లైఫ్‌కి అలవాటు పడినట్టుగా ఫీల్ అయిపోయి, అదే రియల్ లైఫ్‌లో కావాలన్న ఫీలింగ్‌తో ఇన్‌స్టంట్‌గా అన్నీ జరిగిపోవాలి అన్న ఆలోచనతో వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పేషెన్స్ కోల్పోతారు కాబట్టి త్వరగా అన్నట్టుగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా ఈ మోడలింగ్, పేరెంట్ మోడలింగ్ ఒకటి. పేరెంట్స్‌ని చూసే కోప్పడుతూ ఉంటారు. నాన్న, అమ్మ ఎలా కోప్పడతారో అలాగే కోప్పడడం నేర్చుకుంటారు. షౌటింగ్ గూడా వాళ్ళలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటారు. పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళలాగే టెన్షన్ తీసుకోవడం. ఈ పేరెంట్ మోడలింగ్ లాగా బిహేవ్ చేయడం. అదొకటైతే అండ్ అకాడమిక్స్ విషయంలో మార్క్స్ వాళ్ళకి తక్కువొచ్చాయి, వీళ్ళకి ఎక్కువొచ్చాయి. నీకే ఎక్కువ మార్కులు రాలేదు. నువ్వు చదవలేదు అని ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం గాని ఈ స్ట్రెస్ ఇచ్చినప్పుడు గూడా పిల్లలు వాళ్ళ వాళ్ళ బాధని ఎలా చెప్పాలో తెలియక కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవ్వకపోవడం వల్ల గూడా ఏమైతుంది వాళ్ళకి ఎక్కువ కంపారిజన్ అనేది మనం చేయడం వల్ల ఈ జడ్జ్‌మెంటల్ ఫీలింగ్‌కొస్తారు వాళ్ళు. ఎప్పుడైతే జడ్జ్‌మెంట్ ఎక్కువవుతుందో వాళ్ళకేం చేయాలో అర్థం గాక కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు అసలు వాళ్ళ యాంగ్రీ అనేది ఒక సెకండరీ ఎమోషన్ అనమాట. వాళ్ళు హర్ట్ అయినప్పుడు గానీ, వాళ్ళు ఎక్కువ బాధపడ్డప్పుడు గానీ, లేదా వాళ్ళు సాడ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు గానీ, ఎక్కువ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు గూడా వాళ్ళ ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకోలేక యాంగ్రీని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. నిజానికి పేరెంట్‌గా మనమేం అబ్జర్వ్ జేయాలి అంటే వాళ్ళెప్పుడైతే కోప్పడుతున్నారో, ఈ కోపపడడం నాకొక పెద్ద ప్రాబ్లమ్ అని కాకుండా, అసలు వాళ్ళు కోప్పడుతున్న టైంలో ఒక మెసేజ్ ఉంటుంది. వాళ్ళు ఏ రీజన్ వల్ల కోప్పడుతున్నారు అనేది మనం మెల్లిగా అబ్జర్వ్ జేయాలి. వాళ్ళు కోప్పడ్డారని మనము కోప్పడి అది పెద్దగా రణరంగంలా జేయడం కన్నా, ముందుగా అసలు వాళ్ళు కోపంలో ఏ మెసేజ్ ఉందనేది అబ్జర్వ్ చేస్తూ, దాన్ని కౌంటర్ జేస్తూ దాన్నెలా హ్యాండిల్ జేయాలో వాళ్ళకి మెల్లిగా టీచ్ చేసినట్టయితే వాళ్ళ కోపాన్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకుంటారు. హాయ్! ఐయామ్ అనితా రాజముని. ఐయామ్ ఏ చైల్డ్ బిహేవియరల్ కోచ్. మీ పిల్లల్లో ఈ యాంగ్రీ మేనేజ్‌మెంట్ అనేది తెలియని కండిషన్‌లో ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ హెల్ప్ యూ. అండ్ మీరు ఈ ఇది ఎలాగో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు దీన్ని ఓవర్‌కమ్ అవ్వచ్చు. మీరు అడగొచ్చు, మేడం మీరు కోప్పడరా? మీకు యాంగ్రీ రాదా? మీ పిల్లల ముందు మీరు కోపాన్ని చూయించరా? అనంటే, నేను ఈ యాంగ్రీని ఓవర్‌కమ్ అవ్వడానికి నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో నా పిల్లల ముందు మెల్లిగా కోపాన్ని తగ్గిస్తూ, వాళ్ళేం చేస్తున్నారని ఆల్టర్ చేస్తూ, ఈ విషయాలన్నింటిని నేను ప్రాక్టీస్ చేసి, దాన్ని నేను సక్సెస్‌ఫుల్‌గా దాని నుండి వచ్చిన ఫ్రూట్‌ఫుల్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాకే మిగతా వాళ్ళకి చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండర్ 15 చిల్డ్రన్ ఉన్న ప్రతి పేరెంట్‌కి షేర్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్.